ప్రైజ్ సిగ్గనిపించట్లే. సేవకుని పిల్లలు ఎంటెక్ బీటెక్ చేసి విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేస్తున్నారు, కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారంటే సిగ్గనిపించట్లేదు సేవకులకు? సిగ్గు తెచ్చుకోవాలా. సేవకుని పిల్లలు సేవ చేయాలి. ఒక సింగిల్ ఎంప్లాయీ కావచ్చు, గవర్నమెంట్ ఎంప్లాయీ కావచ్చు, 5 సంవత్సరాల ముందే రిటైర్మెంట్ ముందే దిగి ఆరోగ్యం బాగున్న మెడికల్ దొంగ సర్టిఫికేట్ తీసుకొచ్చి తన పిల్లలను ఉద్యోగంలోకి ఎక్కిస్తున్నారు. మరి ప్రభు సేవకుడు తన పిల్లలను సేవలు పెంచడా? సిగ్గనిపించట్లే. నా పిల్లలు అమెరికాలో ఉన్నారు, కెనడాలో ఉన్నారు, ఇటలీలో ఉన్నారు, దుబాయ్లో ఉన్నారు, హైదరాబాద్లో. సిగ్గు శర్మం అనిపించిన సేవకులకు నీ పిల్లలను చదివించి ఉద్యోగాలు చేపిస్తావా? సిగ్గు లేదా మాట చెప్పుకోవడానికి? కాబట్టి ప్రతి సేవకుడు వారి పిల్లలు ఎక్కడున్నా సరే ఈ మాటలు నీకోసమే ప్రభు తెలియపరుస్తున్నారు. నీ పిల్లల్ని తీసుకొచ్చి మొదటిగా సేవలు నడిపించు. నీ తర్వాత నీ పిల్లలు సేవ చేయాలి. దేవుని నామం మహింపరచబడాలి. పనివారు కొద్దిగా ఉన్నారు, కోత విస్తారమే. ఏం బోధిస్తున్నావు సంఘానికి? త్వరగా నీ పిల్లలను సేవలు పెంచి ఉద్యోగం నుంచి తీసుకొని వచ్చేసి ప్రతి సేవకునికి పిల్లలు సేవ చేయనట్లుగా దేవుడు సహాయం చేయాలి. ఆమేన్.